డాక్టర్ బాబు జగ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి అన్నారు. వేములవాడ డివిజన్ కేంద్రంలో శనివారం రోజున భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు 108వ జయంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్ రావు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నమని అన్నారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్ లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముక్తికాంత్ అశోక్, మల్లార ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు చిలక బాబు, పరశురాములు, సాయి, భరత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఆయన చేసిన భారతదేశానికి చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన ఆశయ సాధనలో ముందుండాలని, ఆయన రాజకీయ జీవితం ప్రజల కొరకే అంకితం చేసినటువంటి వ్యక్తి, మాజీ ఉప ప్రధానిగా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసి వాళ్ళ హక్కుల సాధనలో ముందున్నటువంటి వ్యక్తి. కాబట్టి మేము సిపిఎం పార్టీగా వారి ఆశయ సాధనలో మేము కూడా రైతుల కోసము, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసము ఆయన ఆశయ సాధనలో ముందుంటామని ఈరోజు మేము ప్రత్యేక ముఖంగా చెప్పడం జరుగుతుంది.